నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాము. మరి ఈ అవకాశాన్ని మేమంతా మా గిరిజన ప్రజానీకం పక్షాన మరి గౌరవించి మరి మాకు ఈ అవకాశం కల్పించినందుకు తప్పకుండా ప్రభుత్వానికి, అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులకు, ముఖ్యమంత్రి గారికి, మా పిసిసి అధ్యక్షుల గారికి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గారికి, అక్కడ ఏఐసిసి అధిష్టానానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. సీఎం కలిశారు కదా, ఏమన్నా ఇంకా భవిష్యత్తులో ఇలాంటి అష్యూరెన్స్ డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు కదా, ఇంకా మిగతా ఇప్పుడు ఖాళీ కావడం లంబడి సామాజిక వర్గానికి ఇంకే ఎలాంటి భరోసా ఇచ్చారు? వాస్తవంగా ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో స్థానం కల్పించాలని గిరిజనుల గురించి పోరాటం చేసిన మాట వాస్తవం. సమీకరణలు అదేవిధంగా జిల్లాల వారీగా, సామాజిక వర్గాల వారీగా మరి సమీకరణలను చూసినప్పుడు మరి పరిస్థితి కొంత అనుకూలించకపోవడం, భవిష్యత్తులో తప్పకుండా మంచి అవకాశాలు కల్పించే విధంగా నిర్ణయాలు ఉంటాయని చెప్పేసి మాత్రం వారు మాట ఇచ్చారు. వారు గిరిజన పక్షాన మరి చాలా సుదీర్ఘంగా చర్చించారు, మాట్లాడారు, మంచి ఆలోచనతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ మరి రవీంద్ర నాయక్ గారికి, ఈఎన్సి మోహన్ నాయక్ గారికి ఆర్ఎండ్బిలో, అదేవిధంగా సిఎండి సింగరేణి బలరాం నాయక్ గారికి, అదేవిధంగా జనగాం డీసీపీ, మరి నల్గొండ ఎస్పీ, దేవరకొండ ఏఎస్పీ, అడిషనల్ ఎస్పీ, మహబూబ్నగర్ ఎస్పీగా మరి గిరిజన సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చి, ట్రైబల్ సెక్రటరీగా కూడా శరత్ అడావత్ గారిని, మరి ఒక గిరిజన ఐఏఎస్ ఆఫీసర్ని, మరి అన్ని సామాజిక వర్గాల్లో ఇస్తున్న మరి అవకాశాలు, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా గిరిజన ప్రాతినిధ్యం పెంచే విధంగా చర్యలు తీసుకుంటా అని చెప్పేసి వాళ్ళు తెలియజేసి, ఇప్పుడు క్యాబినెట్లో